శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా విదేశాలలో ఉన్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించబోవడం లేదు. ఈ సూర్యగ్రహణము 21వ తేదీ రాత్రిపూట ఏర్పడి తెల్లవారుజాము వరకు 3:23 వరకు ఉంటోంది. అయితే ఈ దేశాల వారందరికీ కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ ఈ దేశాల వాళ్ళందరికీ కూడా ఈ గ్రహణం కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు అవ్వచ్చు, హిందూ సంప్రదాయాన్ని బాగా ఇష్టపడేవారు అవ్వచ్చు, జ్యోతిష్యాన్ని అనుసరించేవారు అవ్వచ్చు, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకున్నవారు అవ్వచ్చు, జ్యోతిష్యానికి సైన్స్కి పెద్దగా తేడా లేదు అని గ్రహించిన వారు అవ్వచ్చు, అనుభవజ్ఞులు అవ్వచ్చు, పండితులు అవ్వచ్చు, ప్రాజ్ఞులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వారందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఆ దేశాలలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దేశాల వాళ్ళందరికీ కూడా గ్రహణం వర్తిస్తుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి. ఆహార వ్యవహారాలు, అలాగే విహారము, మీకు అందరికీ తెలుసు, వివాహమైన వారందరికీ కూడా విహారము అంటే తెలుసు. ఆ విహారము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు, మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ ఆ సమయం గనక మీకు ఫలవంతం చెందినట్లయితే సంతానం కూడా ఏర్పడతారు, సంతానం కూడా మంచిగా వారి యొక్క మనస్తత్వాలు అవి ఉండవు. కాబట్టి అసలు ఈ సమయంలో దాంపత్యం అనేది వద్దు అని చెప్తారు పండితులు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ వద్దు. ఆహార నియమాలు కూడా మనం ఇందాకనే చెప్పుకున్నాము. ఆహార నియమాలన్నీ తప్పకుండా పాటించండి. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏ నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతోందో ఆ నక్షత్రం ఉన్నటువంటి రాశి, ఆ రాశిలో ఉన్నటువంటి మిగతా 2 నక్షత్రాల వారు వెరసి ఈ 3 నక్షత్రాల వారు కూడా గ్రహణాన్ని చూడకూడదు. వాటితో పాటు ఇంకా ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ ఎపిసోడ్లో చెప్తూ ఉన్నాను. దయచేసి ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడవలసిందిగా మరి ఒక సూచన చేస్తూ, సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు పాటించండి, ధ్యానము చేయండి, వీలైనంత వరకు దాన ధర్మాలు చెయ్యండి, జీవితాన్ని మంచి శుభకరంగా సుఖకరంగా ఉంచుకోండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం ఈ నెల 21వ తేదీ రాత్రి 10:59 ప్రారంభమయ్యి తెల్లవారుజామున 3:23 అంతమవుతోంది. అయితే ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి మన భారతదేశ వాసులు ఎవరూ కూడా ఈ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణము విదేశాలలో కొంతమందికి, అంటే కొన్ని దేశాల వారికి కనిపిస్తోంది. అవి ఆస్ట్రేలియా వారు ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు, వారి సమయం వేరు. న్యూజిలాండ్, అట్లాంటిక్, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్ర తీర నివాసులు ఇత్యాది వారందరికీ కూడా ఈ గ్రహణము వర్తిస్తుంది, కనిపిస్తుంది. గ్రహణ నియమాలు పాటించవచ్చు. అయితే ఈ గ్రహణము పాక్షికంగా ఏర్పడుతూ ఉన్నది. ఉత్తర ఫల్గుని నక్షత్రములో ఏర్పడుతూ ఉన్నది. అంటే కన్యా రాశిలో ఏర్పడుతోంది. కన్యా రాశి వారికి ఎట్టి పరిస్థితులలోనూ ఈ గ్రహణం అనేది మంచిది కాదు. తప్పనిసరిగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. అలాగే ఉత్తర 3వ పాదంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాలు కన్యారాశిలోనే ఉంటాయి. హస్త 1, 2, 3, 4 పాదాలు కన్యారాశిలోనే ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు కూడా కన్యారాశిలోనే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు వెరసి ఉత్తరహస్త, చిత్త నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీరికి మంచిది కాదు,
మంచిది కాని విధంగా ఉండేటటువంటి లక్షణాలు, ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీరు పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి వారికి ఈ గ్రహణము 6వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. చాలా మంచిది. రుణభారాలు తీరిపోతాయి, శత్రువులు మిత్రులు అవుతారు. ఇంతవరకు ఏమన్నా వీరి మీద అపవాదులు ఉంటే పోతాయి, రుణభారాలన్నీ తగ్గుతాయి, కొత్త రుణాలు దొరుకుతాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే విజయావకాశాలు, ఏది ప్రయత్నాలు మొదలు పెడుతున్నా సక్సెస్ చాలా బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాల్సి ఉంది. అది ఏమిటి అంటే, చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైనా ప్రచోదనం చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీరు ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. ఎలర్జీస్కి అయినా, ఈ రుగ్మతలకైనా, దేనికైనా ఈ చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి రాశి వారు కూడా ఈ సూర్యగ్రహణానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు, సూర్యుడి యొక్క స్తోత్రాలు జపించడం చాలా చాలా మంచిది. ఆదిత్య హృదయం జపించడం చాలా చాలా మంచిది. అలాగే మీ ఇష్టదేవతారాధన కూడా చాలా చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి, వృషభ రాశి వారికి 5వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇది అంతగా మంచిది కాదు, అపవాదులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగా శ్రమ చెందడానికి, శ్రమ పడడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది. సంతాన రీత్యా కూడా చాలా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రవిగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. మిథున రాశి వారికి 4వ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉంటాయి, ఏదైనా కొనుగోలు అమ్మకాల రీత్యా ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, స్థాన చలనానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మానసికమైనటువంటి ఖేదం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే సుఖంగా లేకుండా ఏంటి ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నాము, మానసిక ఒత్తిడికి లోనవుతున్నాము అనుకునేటట్టుగా మీకు పరిస్థితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, అలాగే ఇష్టదేవతా స్తోత్రాలు పారాయణ చెయ్యండి. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి 3వ స్థానంలోనే గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వీరికి ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి, దగ్గరి ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, మనోబలం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ధనము వస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు లేని విధంగా ఇప్పుడు ఇంత బాగుంది ఏంటి వీళ్ళ కోఆపరేషన్ అని మీరు ఆశ్చర్యపోతారు, అంతగా బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు కూడా ఉంటాయి. కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది. ఇక సింహరాశి వారికి, సింహరాశి వారికి 2వ స్థానంలోనే గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత వీరు చాలా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఏదైనా కొనుగోలు అమ్మకాలకు సంబంధించి వాయిదాలు వేసుకోవడం మంచిది. ఆరోగ్య రీత్యా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు కానీ, మానసిక రుగ్మతలు కానీ, అలాగే చర్మానికి సంబంధించి ఏమన్నా డిసీజెస్ ఇప్పటి వరకు ఉన్న వారికి ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకి ఏమన్నా వస్తున్నాయా అనేటట్టుగా ఉండడం కానీ ఇవన్నీ ఏర్పడబోతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా ఉంది. మీరు ఒకటి మాట్లాడితే ఎదుటివారు ఇంకొకటి అర్థం చేసుకుని మీ మీద కాస్త గునుపుగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ధనము విషయంలో కూడా వస్తుంది అనుకున్న ధనము ఆగే విధంగా ఉంది. అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము, ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి కాలము. రవిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, ఇష్టదేవతారాధన కూడా తప్పనిసరిగా చెయ్యండి. తులారాశి, తులారాశి వారికి వ్యయస్థానంలోనే గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీకు వచ్చే లాభాలు తగ్గిపోవడం కానీ, రాకుండా వాయిదా పడ్డం కానీ,
లేకపోతే అసలు ఏమీ డబ్బు రాదండి, ఇదంతా నష్టమేను అని మీకు చేయబడడం కానీ, ఖర్చులు ఎక్కువగా ఉండడం కానీ, ధనం ఎక్కువ ఖర్చు అయిపోవడం, అనుకోకుండా అయిపోవడం కానీ, ఆరోగ్యం అంతగా బాగలేకపోవడం కానీ, ఔషధ సేవకి ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, స్థాన చలనం, నివాసం కానీ ఉద్యోగం కానీ మారడం కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా మీ ఉద్యోగ నిర్వహణ చేసుకుంటూ, ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటూ సంచరించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఏర్పడుతూ ఉన్నందువల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. చాలా చాలా బాగుంది వృశ్చిక రాశి వారికి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ధనము రావడము, వస్త్ర ధన లాభాలు కలగడము, ఏదైనా ఒక పని సంకల్పించుకున్నప్పుడు ఆ పనిలో చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉండడము, కీర్తి ప్రతిష్టలు కలగడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వైద్యానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి అమోఘమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. అలాగే వైద్యులకి ఉంటుంది. వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్ కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే ఆరోగ్య విషయంలో మటుకు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శరీరానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏవైనా చిన్నపాటి వ్యాధులు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్వం ఉన్న వారికి ఇప్పుడు మళ్ళీ కాస్త కనిపిస్తాయి. ఇక ధనస్సు రాశి వారికి చూద్దాం. ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నది అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. దశమ స్థానంలో వీరికి ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి ఉంటుంది. అలాగే ధనము పెరుగుతుంది, మంచి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, స్థాన చలనం ఉంటుంది, అది అనుకూల స్థాన చలనం అవుతుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, కొనుగోలు అమ్మకాల వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు మీకు ఏదైతే ఇబ్బందికరమైన జీవితం ఉందో అదంతా తొలగిపోయి చక్కగా సుఖవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. 2-3 రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న వారికి 2-3 రకాల జీవన ఆదాయాలు కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనస్సు రాశి వారికి కూడా చాలా బాగుంది. మకర రాశి. మకర రాశి వారికి 9వ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఏమాత్రం పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోవడం లేదు. కోణస్థానంలో ఏర్పడింది. ఇక్కడ వృషభ రాశి వారికి పంచమ కోణం అయితే ఇక్కడ మకర రాశి వారికి నవమ కోణం. ఈ కోణ స్థానంలో గ్రహణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితాలను ఇవ్వవు. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. దూర ప్రాంతాలు ఊరికే తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి, శ్రమ కోరవడము అంటే శ్రమ ఎక్కువగా అవడము, ధనము ఖర్చు అవ్వడము, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి శారీరక మానసిక అశాంతి ఏర్పడడము, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా రవిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే మీ ఇష్టదేవతని ఆరాధించండి. కుంభరాశికి అష్టమ స్థానంలో ఏర్పడుతోంది. చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఉంటే. రవిచంద్రుల కలయిక అమావాస్య, ఇక్కడ దానికి తోడు గ్రహణం కూడా ఏర్పడింది, అష్టమ స్థానంలో ఏర్పడింది. కొంచెమైనా పర్వాలేదు అనడానికి లేకుండా 2 గ్రహాలకి కూడా బలాలు ఉండవు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం రవిచంద్రులు అంటే ప్రకృతి స్వరూపులని. ఇక్కడ ప్రకృతి అంతా కూడా మనకి నిర్వీర్యం అయిపోయినట్టుగా అయిపోయింది అష్టమ స్థానంలో ఉండడం వల్ల. అంటే మనము మన ప్రయత్నము చేత అనుకూలం చేసుకోవాలి తప్ప మనకి భగవంతుని వైపు నుంచి కొద్దిగా కూడా ఏమి అనుకూలత కనిపించబోవడం లేదు. తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి విషయము. అయితే నిరాశ పడాల్సిన పని అయితే ఉండదు. మనము ఎంత బాగా స్తోత్ర పారాయణాలు భక్తి ప్రపత్తులతో చేసుకుంటామో అక్కడ భక్తి కొలమానంగా ఉంటుంది. కాబట్టి మీ భక్తి ఎంత ఉందో అంతకి సరిపడా మీకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి మీ భక్తిని ప్రతీకగా పెట్టి భగవంతునికి
మనస్ఫూర్తిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ అష్టమంలో ఏర్పడేటటువంటి కష్టం ఏదైతే ఉందో అది మీరు అవలీలగా దాటేయగలుగుతారు. అది ధన నష్టం అవ్వచ్చు, ఆరోగ్యంలో ఏదైనా లోపం జరిగి అనారోగ్యం అవ్వచ్చు, లేదా శారీరక పరమైన నిర్వీర్యత కావచ్చు, బలం ఏదైనా లేకపోవడం, బలహీనత ఏర్పడము, ఒక భయం ఏర్పడము, ఇలాంటివి ఏవైనా రుగ్మతలు, వీటన్నిటి నుంచి శీఘ్ర ఉపశమనం పొందగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారికి సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతోందండి. ఇది మంచిదేనా అంటే, సప్తమ స్థానంలో చంద్ర సంచారం మంచిదే అయినప్పటికీ రవితో కలిసి ఉన్నారు చంద్రుడు, నిర్వీర్యం అయిపోతారు. గ్రహణం కదా, అస్సలు ఫలితాలు ఉండవు. కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో ప్రజా జీవితంలో ఇబ్బందులు ఉండడము, రాజకీయంగా ఇబ్బందులు ఉండడము, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారు, పెద్ద పదవుల్లో ఉన్న వారికి కాస్త తలనొప్పులు రావడము, రాజకీయ నాయకులకి కొంచెం అశాంతి ఏర్పడము, భార్యాభర్తల అన్యోన్యత కూడా తగ్గడము, కుటుంబంలో కూడా చాలా వరకు మనశ్శాంతి లేకుండా ఉండడము, ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండడము, ఇలాంటివన్నీ ఏది ఏమైనా అన్ని జాగ్రత్తలతోనే కూడుకొని ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రవిగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇవన్నీ చేసుకోవడం వల్ల చాలా వరకు గ్రహణ శాంతి జరుగుతుంది. గ్రహణం వల్ల మీకు కలగబోయేటటువంటి నష్టాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా శాంతి చెందుతాయి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.